హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మహేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తిక్ మహేష్ బ్లాగ్స్. నేను కువైట్లో ఉంటాను. నేను రీసెంట్గా ఒక మైక్ కొన్నాను. 8,500 యాక్చువల్గా. ఇండియాలో 2,300 అట్లా ఉండొచ్చు ఆ డబ్బు. ఇక్కడ ఒక 300 రూపాయలు మనకు డిస్కౌంట్ వచ్చింది. నేను కొన్నాను అంటే 7 దినాలకు. ఇప్పుడు ఈ మైక్ను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇందులో ఏముంటాయి, తర్వాత ఈ మైక్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుందని. యాక్చువల్గా నేనైతే బిగినర్ను యూట్యూబ్లో, కాబట్టి మరి నేను పెద్దగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేక తక్కువ డబ్బులు వచ్చి తీసుకున్నాను ఇది. ఇంకా బోయా లాంటి మైక్స్ కూడా ఉన్నాయి, కానీ అవి దాదాపు 3,000 4,000 రూపాయలు అట్లా పైన ఉన్నాయి. కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి మంచిగా తీసుకోవచ్చు, కానీ నేను ఇంకా బిగినర్ని కదా, తర్వాత తీసుకోవచ్చులే అని. ఇప్పుడు అన్బాక్సింగ్ కూడా వేరే ఎవరు ఫోన్ పట్టుకునే దానికి లేక నేను ఒక్కనే అన్బాక్సింగ్ చేస్తున్నాను. కాస్త కష్టపడుతున్నాను, మీరు చూస్తారు. ఇంకా ఒక్కనే తీయడం, ఒక్కనే చేయడం అంతా సింగిల్ హ్యాండ్ గణేష్. ఇందులో ఇది ఏంటంటే 2 మైక్లు, ఒక రిసీవర్ వస్తున్నాయి. 30 మీటర్స్ వరకు ఆడియో పికప్ ఉంటుంది ఇందులో. 48 అవర్స్ వరకు కంటిన్యూగా మనం వాడుకోవచ్చు విత్ కేసు, విత్ బాక్స్తో. చూడండి ఎంత కష్టపడుతున్నాను ఒక్కనే, మీరు గమనించవచ్చు. తర్వాత మీకు ఆడియో ఎలా ఉంది ఏంటి అని కూడా నేను కంటిన్యూషన్గా మీకు చెప్తాను. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. తర్వాత దీనికి సైడ్ ఒక బటన్ వస్తుంది. ఆ సైడ్ బటన్ నొక్కిన కంటిన్యూస్గా నొక్కి ఒక 3-4 సెకండ్లు పట్టుకుంటే గిన ఇది ఆన్ అవుతుంది. ఇది బాక్స్ అనమాట. బాక్స్లో మనకు 2 మైక్స్, ఇది వైరు కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఉండదు, టైప్స్ ఇది. తర్వాత మీకు చూపిస్తాను అది మైక్ ఎలా ఉంటుందో. ఈ మైక్ సైడ్ ఒక బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి పట్టుకుంటే కంటిన్యూషన్గా 3 సెకండ్లు అది ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేయాలన్నా కూడా అదే. సింగిల్ ప్రెస్ చేస్తే గిన యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అవుతుంది, అది బ్లూ లైట్ వెళ్తుంది అప్పుడు. అదే ఒకవేళ మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వద్దనుకుంటే డబుల్ ప్రెస్ చేస్తే గిన అది వెళ్ళిపోద్ది, అప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది. మరి మీకు ఆ ఆడియో శాంపిల్స్ కూడా మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి దాని ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అంటేనే. మరి మైక్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడితే కొద్దిగా సౌండ్ వస్తుంది, మన వాయిస్ సౌండ్, గుర్ర అనే సౌండ్. లేదంటే నార్మల్గానే వస్తుంది. ఇప్పుడంతా యూట్యూబర్లు అంతా మంచి కాస్ట్లీ మైక్లు వాడుతున్నారు. లెవాలియర్లో, లార్క్ లెవాలియర్ 10,000 12,000 అట్లా ఉంటుంది అది. ఆ మైక్లు అవి వాడుతున్నారు, కానీ మన బడ్జెట్ అంత లేదు కాబట్టి సింపుల్గానే వాడదాం. చెక్కింగ్ అనమాట, ఎంతవరకు 30 మీటర్స్ వరకు వస్తుందా లేదా చెక్ చేయండి. మనకు 30 మీటర్స్ అంటే ఇంచుమించు అంతవరకు వస్తే 30 మీటర్స్ వరకనే చెక్ చేస్తాను. ఇప్పుడు వాయిస్ యాక్చువల్గా అయితే మైక్ ఇక్కడ పెట్టుకున్నాను. మైక్ ఇక్కడ నుంచి తీస్తే ఇక్కడికి వరకు అంటే ఎలా సౌండ్ వస్తుంది, లేదంటే మనకి ఇక్కడ మైక్ ఇక్కడ పిన్ చేసుకుంటే ఎలా సౌండ్ వస్తుంది అని మీరు చెక్ చేయొచ్చు. ఈ గాలి సౌండ్ మరీ అంత ఎక్కువ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పని చేయట్లేదు. కొంతవరకు నాయిస్ తీసేస్తుంది, కొంతవరకు వస్తుంది. కానీ బెటరే. ఈ 7 దినాల రేంజ్కి అయితే కన్నా ఇది వర్తీనే. చూద్దాం. మరి యాక్చువల్గా ఇక్కడ మైక్ ఇక్కడ పెట్టినాను. ఇంకొన్ని రకాల మైక్స్ ఉండే పైన అవి ఊఫర్ ఉంటుంది, అది దానికైతే కన్నా ఈ మాట్లాడే వాటిలో నుంచి వచ్చే నాయిస్ అంతా కూడా తగ్గిస్తుంది. కానీ దీనికి అవి లేదు, కొద్దిగా సింపుల్గా ఉంది కదా అని తీసుకునేది, పెద్దగా లేకుండా. కానీ చూద్దాం, ఇదే బెస్ట్గా ఉన్నట్టు ఉండాలి 7 దినాలకు. కానీ ఇంకా కొంచెం బెటర్గా ఉన్నప్పుడు ఇంకా కొంచెం మంచిది తీసుకుంటా. ఓకే, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేద్దామని ఉన్నది, కానీ ఇప్పుడు ఇది చెకింగ్ వీడియో కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తానికి లేదు. ఎంతవరకు మనకి ఇది వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది, నాయిస్ ఎంతవరకు వస్తుంది చెక్ చేయడానికి చూద్దాం. ల్యాండ్స్కేప్ మోడ్లో తీసాం వీడియో. ఓకే, డన్ అయితే ఇక వీడియో ఈ రివ్యూ ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.